జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్పీఎఫ్ని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కట్ ఆఫ్ సంబంధించింది. సో మనకు చాలామంది ఫ్రెండ్స్ ఆస్పిరెంట్స్ మనకు కామెంట్ చేయడం జరిగింది ఏమిటంటే కట్ ఆఫ్ ఎంత వచ్చే అవకాశం ఉందన్న అని చెప్పేసి అడగడం జరిగింది. సో దాని గురించి నేను ఈరోజు క్లారిటీగా కట్ ఆఫ్ మనకు SSGD 2024 ఈవెంట్ నడుస్తుంది కాబట్టి సో దాని గురించి కట్ ఆఫ్ ఎంత వచ్చే అవకాశం ఉందో నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా, లెంత్ వీడియో అని చెప్పేసి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో చూద్దాం. అసలు ఫస్ట్ కట్ ఆఫ్ గురించి చెప్పక ముందు కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. సో ఇప్పుడైతే ఈవెంట్ నడుస్తుంది కదా, మనకు ఈవెంట్లో చాలామంది దారుణంగా ఫెయిల్ అవుతారు. అసలు ఎందుకు ఫెయిల్ అవుతారో అర్థం అవుతారు. అసలు ప్రాక్టీస్ చేయలేదా, మరి అసలు ఇంట్రెస్ట్ లేదా, ఏంటో అర్థం తెలియదు. అసలు ఇంట్రెస్ట్ లేకపోతే రాకండి. వేరే వాళ్ళకైనా మీ జాబ్ ఉపయోగపడతాయి కదా, మీ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది పడుతుంది కదా. సో మీకు మార్క్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఈవెంట్ అయినా క్వాలిఫై కావండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈవెంట్ నేను అడగడం జరిగింది, ఎవరైతే ఫెయిల్ అవుతున్నారు ఈవెంట్లో రన్నింగ్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు హైట్ అంటే సరే మీ చేతిలో లేదది, హైట్లో చాలామంది పోతున్నారు. మళ్ళీ చెస్ట్లో కూడా, చెస్ట్ అంటే ఏముంది మన చేతిలో కదా, పుషప్ కొడితే అయిపోతుంది. సో డైలీ పుషప్ ఇప్పుడైతే ఎవరైతే ఇంకా వెళ్తున్నారో వాళ్ళు డైలీ పుషప్ కొట్టండి, చెస్ట్లో కూడా తీసేస్తారు. మళ్ళీ హైట్ అంటే ఇక మన చేతిలో లేదు కాబట్టి అది హైట్ ఎంత వస్తే కొన్ని సెంటర్లో 160.5 ఎబో ఎంత ఉంటే అంత మనకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని సెంటర్లో హైట్లో కూడా కన్సిడర్ చేస్తున్నారు. అంటే 165.5 ఎబో అయితే వస్తే వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. 2-3 టైమ్స్ చూసి కొన్ని సార్లు ఏం చేస్తున్నారంటే కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని సెంటర్లో కొన్ని సపోర్ట్ చేయట్లేరు. మ్యాక్సిమం 170 ఉండడం జరుగుతుంది. ఇంకోటి రన్నింగ్ విషయంలో చాలామంది రన్నింగ్ చేసేటప్పుడు ఎట్లా చేయండి అంటే, మన ఎదురుగా ఎవరైతే క్యాండిడేట్ పోతుండే వాళ్ళ పాదాలను చూసుకోండి. అతను మన కంటే ఎదురుగా ముందే వెళ్తుండే కాబట్టి వాళ్ళలో ఉన్నది మనలో లేని ఏముందని చెప్పేసి సెల్ఫ్ మోటివేషన్ అయ్యి వాళ్ళ పాదాలు చూసుకుంటా రన్నింగ్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే నీలో ఉన్న పెయిన్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఆటోమేటిక్గా రిలీఫ్ అయిపోతాయి. నీకు అర్థమే కాకుండా నువ్వు రన్నింగ్ కొట్టేస్తావు. సో ఎదురుగా ఉన్న క్యాండిడేట్ను ఫాలో అయ్యి వెళ్ళిపోండి. ఇంకోటి ఏంటంటే రన్నింగ్ వెళ్ళే ముందు ఈవెంట్కి రేపు ఉండగా 2 డేస్ ముందు వరకు రన్నింగ్ కానీ ఎలాంటి వర్క్ కానీ చేయకుండా ఉంటే మంచి ఫుల్ రెస్ట్ ఉండాలి. వన్ డే జర్నీ చేయండి. దాని తర్వాత ఏం చేయండి అంటే వన్ డే అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే చాలామంది అడిగిన ఆస్పిరెంట్స్ వాళ్ళకు అయితే వాళ్ళు అదే అంటారు, అన్న మీరు రెస్ట్ లేదు, జర్నీ వల్ల మేము ఫెయిల్ అయిపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. అలా కాకుండా ఉండాలంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి ఒక 2 డేస్ ముందు వెళ్ళిపోవాలి. వన్ డే జర్నీ కింద వెళ్ళిపోతుంది, వన్ డే ఫుల్ రెస్ట్ ఉంటుంది. ఆ రోజు నైట్ మళ్ళీ నువ్వు ఎట్లయినా 2 గంటలకు 3 గంటలు లేస్తావు కాబట్టి సో అందుకే లైట్ ఫుడ్ తీసుకుంటే డైజెషన్కి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. సో ఇప్పుడు కట్ ఆఫ్ గురించి చూద్దామండి. సో కట్ ఆఫ్ విషయానికి వస్తే మనకు ఓవరాల్గా వచ్చేసి మనకు 3 లక్షల ఎబో మెంబర్స్ మనకు క్వాలిఫై కావడం జరిగింది. 3 lakhs ఎబో మేల్ ఆర్ ఫీమేల్స్. అందులో మనకు డైలీ ఆల్ సెంటర్లో చూసుకుంటే నార్త్ అండ్ సౌత్ అన్ని సెంటర్లో చూసుకుంటే యావరేజ్గా గత 3-4 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నారు రిపోర్టు. అందులో 100 మెంబర్స్ని ఫర్ డేగా పిలిపిస్తున్నారు. అంటే 100% మెంబర్ని ఇన్వైట్ చేస్తున్నారు. అందులో ప్రజెంట్ అయ్యారు ఎంతమంది అంటే 65% ప్రజెంట్ అవుతున్నారు. 65 నుంచి 70% మాత్రమే ప్రజెంట్, అంటే 30-35% మొత్తం అసలు రావట్లేరు ఎగ్జామ్ ఈవెంట్కి. సో ఆ విధానికి చూసుకుంటే మనకు 60% ఓవరాల్గా మనకు ప్రజెంట్ అవుతున్నారు అనుకుందాం. 40% వరకు మనకు ఈవెంట్కి రావట్లేరు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆబ్సెంట్. ఈ ఆబ్సెంట్ 40% ఆబ్సెంట్లో ఉంటుంది. దాని తర్వాత అందులోనే రన్నింగ్లో పోతున్నారు. రన్నింగ్లో సగం మంది, కొన్ని సెంటర్లో అయితే 30 మంది బ్యాచ్ చేస్తే 15 మంది కూడా పాస్ అయితే లేరు. అసలు హార్డ్ వర్క్ చేయలేదా, మరి ప్రాక్టీస్ చేయలేరు, ఏం అర్థం తెలియదు. నేను నిజంగా చెప్తున్నా, ఈసారి ఉన్న అవకాశం అసలు మరి ఎన్నడూ రాదండి. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది, కానీ అయినా కూడా దాంట్లో దాంట్లో హెవీ కాంపిటీషన్. దాంట్లో ఇంకోటి ఏంటంటే మనకు తెలంగాణ ఆంధ్ర వాళ్ళకు నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ తీసేస్తున్నారు. అది మీకు తెలిసేలో తెలియదు, కానీ అది తీసేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మనకి ఇంకా ఛాన్స్ లేదుగా. ఇప్పుడైతే ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ఈవెంట్కి వెళ్తున్నారో వాళ్ళకి మంచి బెస్ట్ ఛాన్స్ అని చెప్తున్నాను. సో ఈవెంట్ కొట్టుకుంటే 90% జాబ్ 100% రాసిస్తా. ఎప్పుడైతే మన ఈవెంట్ కంప్లీట్ అయిపోతారో, రిజల్ట్ వచ్చినాక కట్ ఆఫ్ వస్తుందిగా, అప్పుడు చూడండి ఎవరైతే కన్ఫామ్గా ఈవెంట్ మెడికల్ కంప్లీట్ చేశారో వాళ్ళకి 90% జాబ్ అండి. 10% మీ మార్క్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంకోటి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మనకు 30% ఫెయిల్ అవుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 40 నుంచి 50% మెంబర్సే పాస్ అవుతున్నారు ఈవెంట్లో. అంటే మన 3 లక్షల మంది క్యాండిడేట్ ఉంటే అందులో మనకు దగ్గర 40% తీసేస్తే సగం మంది మనం అటెండ్ అవ్వట్లేదు. సగం మంది తీసేస్తే 150,000 మంది అటెండ్ అవుతున్నారు. ఆ 150,000లో మన ఫెయిల్ అయ్యే పర్సెంటేజ్ ఇంకా 30-40,000 మంది ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు నార్మల్గా 60% మెంబర్సే క్వాలిఫై అవుతున్నారు ఈవెంట్లో. ఓవరాల్గా నేను చెప్తున్నాను, ఇది 100% జెన్యూన్ రిపోర్ట్. ఇది 60% కట్ ఆఫ్ లేదు అక్కడ.
మన పోస్టులో దగ్గర 40,000 ఎంత ఉందంటే వచ్చేసి 40,000 ఎబో ఉందేమండి. సో 50 వరకు ఉంది, 46,000 ఎబో ఉంది అమ్మాయిలకి అబ్బాయిలు కలిపి. అంటే 50 అంటే ఒక జాబ్కు మనకి ఇద్దరే కాంపిటీషన్ వస్తుంది. సో ఇద్దరంటే ఆల్రెడీ మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఉంది కదా, దానిపైన 1 మార్క్స్ 2 మార్క్స్ ఎక్కువ ఎవరైతే ఉందో వాళ్ళకి 100% జాబ్ అండి. ఎవరైతే కట్ ఆఫ్ మార్క్స్కి యాస్టీజ్గా అదే రేట్లో ఉంటారో, కట్ ఆఫ్ మార్క్స్ బార్డర్లో ఉన్నారో వాళ్ళకి కొంచెం డౌట్ అండి. అందుకనే 90% గ్యారంటీకి జాబ్ అని చెప్పడం జరిగింది. వాళ్ళకి మాత్రం కొంచెం డౌటు. ఎవరైతే కట్ ఆఫ్ మార్క్స్ కంటే పైన 3-4 మార్క్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకి 100% జాబ్ అండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి, అసలు డోకే లేదు. అందుకంటే రన్నింగ్ కొట్టండి. మీరు రన్నింగ్ కొట్టుకున్నారంటే ఆల్మోస్ట్ 90% మీ చేతిలో జాబ్ ఉంది, 10% అది మార్క్స్ మీద బేస్ అయి ఉంది అన్నమాట. సో ఈ కట్ ఆఫ్ వీడియోని చెప్పానంటే ఒక విధంగా మోటివేషన్ అనమాట. సో ఎందుకే ఇప్పుడు ఆల్రెడీ కోల్పోయిన వాళ్ళంటే ఎలాగో కోల్పోయారు, వచ్చే వాళ్ళు కూడా కోల్పోకుండా ఉండడం కోసము ఈ మోటివేషన్ రూపంలో వీడియో చేయడం జరిగింది. సో ఇంకా ఫుల్ డీటెయిల్గా కట్ ఆఫ్ అనేది నేను లాస్ట్లో చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, ఎందుకంటే ఒక విధంగా మోటివేషన్ దొరుకుతుంది. సో రన్నింగ్ కొట్టుకున్నారంటే 90% జాబ్ చేతిలో, అంటే మన చేతిలో జాబ్ ఉంటే రన్నింగ్ కొట్టుకొని జాబ్ కొట్టుకుంటే మంచిది. ఇంకా హైయర్ జాబ్ కావాలంటే నువ్వు జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎన్ఓసి తీసుకుని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను కూడా రాస్తున్నాను, నేను ఇప్పుడు కానిస్టేబుల్ని, నేను హైయర్ జాబ్ కూడా నేను ట్రై చేస్తున్నాను. అట్లా రాసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏదో ఒక స్థాయి అనేది ఉండాలి. అసలే లేదు, మనం వేరే జాబ్ ట్రై చేద్దామంటే ఇప్పుడు కాంపిటీషన్ హెవీగా పెరిగిపోతుంది. కాబట్టి చెప్తున్నా, చేతిలో ఉన్న జాబ్ను పోగొట్టుకోకుండా దయచేసి ప్రాక్టీస్ చేయండి. రన్నింగ్ ఆపకండి. ఈవెంట్కు డేట్కు 2 days ముందే రన్నింగ్ ఆపండి. డైలీ రన్నింగ్ చేయండి. 5 కిలోమీటర్ అంటే 5 కిలోమీటర్ రన్నింగ్ అంటే 8 కిలోమీటర్ 10 కిలోమీటర్ అట్లా రన్నింగ్ చేయండి. ఓకేనా? 5 అంటే 5 చేస్తే అది కాదండి. ఓకేనా? సో దయచేసి అందరూ పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో 100% అందరికీ జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్స్ లేదు, భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి పోయినసారి కట్ ఆఫ్ ఈసారి కట్ ఆఫ్ చూసుకుంటే భారీగా తగ్గుతుంది. కాబట్టి సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.